హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ ముచ్చట్లు. గత కొద్ది రోజులుగా చాలామంది నన్ను అసలు నాన్ ఐటీ ఫీల్డ్కి వెళ్ళాలా, ఐటీ ఫీల్డ్కి వెళ్ళాలా, అసలు నాన్ ఐటీ ఫీల్డ్లో కెరీర్ గ్రోత్ ఎలాగుంటుంది, ఒకవేళ కెరీర్ గ్రోత్ లేదు అనుకుంటే కనుక ఐటీ ఫీల్డ్కి అసలు ఎలా స్విచ్ అవ్వాలని చెప్పి చాలామంది అయితే మనల్ని అడుగుతున్నారు. దానికి సమాధానంగానే ఈరోజు ఈ వీడియో చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. మైసెల్ఫ్ ఐఎమ్ నవీన్. ప్రీవియస్లీ నేను ఇన్ఫోసిస్ అండ్ అమెజాన్ కంపెనీస్లో హెచ్ఆర్ ఫీల్డ్లో అయితే వర్క్ చేయడం జరిగింది. అండ్ తర్వాత నేను నాన్ ఐటీ నుంచి ఐటీ ఫీల్డ్కి అయితే ట్రాన్స్ఫర్ అయ్యాను. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ కన్సర్న్ నేను ఈ వీడియో అన్నది చేస్తున్నాను. సో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా టాపిక్లోకి వెళ్ళేసరికైతే కంపారిటివ్ టు ద ఐటీ ఫీల్డ్, నాన్ ఐటీ ఫీల్డ్లో శాలరీస్ తక్కువ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఐటీ ఫీల్డ్లో ఉంటున్నంత ప్రెషర్ అయితే మాత్రం నాన్ ఐటీ ఫీల్డ్లో ఖచ్చితంగా ఉండదు. అండ్ ఇందులో మనకి ప్రైమర్లీ వచ్చేటప్పటికి 4 కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఒకటి కస్టమర్ కేరు, అడ్మినిస్ట్రేషన్ రోల్స్, హెచ్ఆర్ జాబ్స్ అండ్ మార్కెటింగ్ సంబంధించిన జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ నాన్ ఐటీ ఫీల్డ్లో మీరు ఏ ఫీల్డ్లో అయినా జాయిన్ అయినా కానీ స్టార్టింగ్ శాలరీ తక్కువలో తక్కువ అంటే ఒక 2.5 lakh నుంచి 3 lakh రేంజ్లో స్టార్ట్ అవుద్ది. అండ్ మీకు ఒక 5 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి ఈ ఫీల్డ్లో మీరు అప్ టు 10 lakhs వరకు ఎర్న్ చేసుకునే స్కోప్ అయితే ఉంటుంది. సో మీరు ఆలోచించుకోండి, ఈ ప్యాకేజ్ అన్నది మనకు సరిపోద్దా లేదా అని. ఇఫ్ ఇన్ కేస్ ఇది మనకు సరిపోదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఐటీ ఫీల్డ్కి అయితే వెళ్ళొచ్చు. బట్ మై సిన్సియర్ సజెషన్ అండి, చాలామంది డబ్బుల మీద ఆశతో రాని విషయాలని ఏదో తెలుసుకొని ట్రై చేద్దామనో లేకపోతే కెరీర్ని అతలకుతలం చేసుకుంటూ ఉంటారు. అలాగేం కాదండి. మీరు నాన్ ఐటీ ఫీల్డ్లో ఈ జాబులు చేసుకుంటూనే సైడ్ ఇన్కమ్గా ఇంకోటి ఏదైనా సెకండరీ ఇన్కమ్ మీద ప్లాన్ చేసుకోవడం కూడా చేయొచ్చు. బట్ ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసుకుంటూ సెకండరీ ఇన్కమ్ మీద ప్లాన్ చేయాలంటే కనుక అది అంత పాసిబుల్ అయ్యే విషయం అయితే కాదు. సో వ్యూవర్స్ అటెన్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దిస్ ప్లేస్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నాన్ ఐటీ ఫీల్డ్లోనే ఉంటే మరి ఇంకా గ్రోత్ ఎలాగా, ఏంది 10 lakhs వరకైనా ఇంకా అంతకుమించి సంపాదించుకోలేమా అంటే సంపాదించుకోవచ్చు. ఇదే నాన్ ఐటీ ఫీల్డ్లో మీరు 15 lakh రేంజ్ ప్యాకేజీల వరకు ఎర్న్ చేసుకోవాలనుకుంటే కనుక నేను చెప్తున్న ఈ సర్టిఫికేషన్స్ అన్నీ చేయడం అన్నది చాలా మ్యాండేటరీ. స్క్రీన్ మీద దయచేసి చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ డొమైన్ స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే కనుక ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ఫినాన్స్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నట్టయితే ఫినాన్షియల్ అనాలిసిస్, రిస్క్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ లాంటి ఎన్నో విషయాల మీద బేసిక్ అవగాహన అన్నది ఖచ్చితంగా మనకు ఉండాలి. అండ్ దీంట్లో ఎవరైనా సరే సిఎఫ్పి అంటే సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ అండ్ సిఎఫ్ఏ చార్టెడ్ ఫినాన్షియల్ అనలిస్ట్ లాంటి సర్టిఫికేషన్స్ కనుక చేస్తే ఫినాన్స్ ఫీల్డ్లో వీళ్ళకి అద్భుతమైన గ్రోత్ ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే పరంగా ఇఫ్ ఇన్ కేస్ హెచ్ఆర్ ఫీల్డ్లో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక బేసిక్ హ్యూమన్ రిసోర్స్ డిగ్రీ అన్నది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ సైకాలజీ డిగ్రీ కానీ ఏదో ఒక డిగ్రీ ఉండడం అన్నది చాలా ఉత్తమం అని చెప్పొచ్చు. అండ్ ఇందులో కోర్ హెచ్ఆర్ నాలెడ్జ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. లైక్ ఆర్గనైజేషనల్ బిహేవియర్స్ కానీ, లేబర్ రిలేషన్స్, ఎంప్లాయీ లాస్, కాంపన్సేషన్ మేనేజ్మెంట్, రిక్రూటింగ్ అండ్ స్టాఫింగ్ కానీ, హెచ్ఆర్ అనాలిసిస్ కానీ ఇవన్నీ కోర్ హెచ్ఆర్ కాంపిటెన్సీస్ మీద చాలా మంచి నాలెడ్జ్ ఉండడం అన్నది మ్యాండేటరీ హెచ్ఆర్ ఫీల్డ్లో. అండ్ ఈ ఫీల్డ్లో కనుక మనం గ్రో అవ్వాలంటే పిహెచ్ఆర్ అండ్ ఎస్పిహెచ్ఆర్ సర్టిఫికేషన్స్ అన్నవి చేయాలి. పిహెచ్ఆర్ అంటే ప్రొఫెషనల్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్, ఎస్పిహెచ్ఆర్ అంటే సీనియర్ ప్రొఫెషనల్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. వీటితో పాటుగా ఎస్హెచ్ఆర్ఎం అనే సర్టిఫికేషన్ కూడా చేయొచ్చు. లైక్ ఎస్హెచ్ఆర్ఎం అంటే సొసైటీ ఫర్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అండ్ ఎస్హెచ్ఆర్ఎం ఎస్సిపి అంటే సొసైటీ ఫర్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఇన్ సీనియర్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అనమాట. అదే కాకుండా సిఈబిఎస్ అంటే సర్టిఫైడ్ ఎంప్లాయీ బెనిఫిట్ స్పెషలిస్ట్ లాంటి సర్టిఫికేషన్స్ చేస్తే కనుక హెచ్ఆర్ ఫీల్డ్లో అద్భుతమైన ప్యాకేజీలు ఎర్న్ చేయడం అన్నది చాలా ఈజీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు మార్కెటింగ్ రిలేటెడ్ సైడ్లో ఉన్నట్టయితే కనుక కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది, మార్కెట్ రీసెర్చ్ ఎలా చేయాలి, కన్జ్యూమర్ బిహేవియర్ ఏంటి అనే విషయాల్ని మీరు చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అండ్ దీంట్లో భాగంగా గూగుల్ అనలిటిక్స్ అండ్ హబ్స్పాట్ కంటెంట్ మార్కెటింగ్ లాంటి సర్టిఫికేషన్స్ అన్నవి చేయడం అన్నది చాలా ఉత్తమం. రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ సర్టిఫికేషన్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఇందులో లీన్ సిక్స్ సిగ్మా సంబంధించి సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ అంటే పిఎంపి సర్టిఫికేషన్స్ అన్నవి మ్యాండేటరీగా చేయాలి. ఇవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచిగా
శాలరీస్ అయ్యి పెరిగి మంచి గ్రోత్ అయ్యి వచ్చే స్కోప్ అయితే ఈ నాన్ ఐటీ ఫీల్డ్లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ సర్టిఫికేషన్స్ ఏమీ లేకుండా ఏదో అలా ఎగురుకుంటూ చేసేసుకుందాము అంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ ఫీల్డ్లో గ్రో అవ్వడం అనేది కష్టం. అన్ని సర్టిఫికేషన్లు చేశాను నేను చెప్పను. రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ డొమైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ 6 సిగ్మా సర్టిఫికేషన్స్ కంపల్సరీ చేయండి. దాంతోపాటుగా మీ డొమైన్ స్పెసిఫిక్ రిలేటెడ్, హెచ్ఆర్ డొమైనా, ఫినాన్సా, మార్కెటింగా, ఏ డొమైన్ అయితే ఆ డొమైన్ రిలేటెడ్లో ఒక సర్టిఫికేషన్, ఇలాగా 3 సర్టిఫికేషన్స్ అన్నీ మీరు పెట్టుకోగలిగితే మాత్రం నాన్ ఐటీ ఫీల్డ్లో గ్రోత్ అన్నది చాలా బాగుంటుంది. మీకు ఒక 8 years ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి ఇదే ఫీల్డ్లో 15 lakh రేంజ్ ప్యాకేజీల వరకు ఎర్న్ చేసుకునే దానికైతే స్కోప్ ఉంటుంది. ఎంత నాన్ ఐటీ ఫీల్డ్ అయినా సరే ఇండస్ట్రీ రిలేటెడ్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్స్ మీద మీరు స్కిల్స్ పెంచుకోవడం, ఎంతో కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండి డేటా అనాలిసిస్ చేయగలగడం అన్నది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. మీకు ఖచ్చితంగా అయితే నేర్చుకోండి, మిస్ అవ్వకండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి కనుక షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కనుక నా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడదేమో అని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా మీరు వర్క్డే కానీ, SAP సక్సెస్ ఫ్యాక్టర్ కానీ, ఆర్కిల్ HCM కానీ ఇవేమైనా మీరు నేర్చుకుంటే, ఇవన్నీ కూడా కోడింగ్ అనేది ఉండవు అనమాట. కోడింగ్ లేకుండా చేసే జాబ్స్ ఇవన్నీను. ఇవి కనుక మీరు నేర్చుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి కూడా ట్రాన్సిషన్ అవ్వచ్చు. ఉదాహరణ నేను ఆర్కిల్ HCM నేర్చుకొని నేనైతే కెరీర్ అన్నది నాన్ ఐటీ నుంచి ఐటీకి ట్రాన్సిషన్ అయ్యాను చాలా స్మూత్గా. సో కెరీర్ మీరు ఎప్పుడైనా సరే ట్రాన్సిషన్ అవ్వచ్చు ఇవి నేర్చుకుంటే కనుక. దాంతోపాటుగా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఒకటి ఉందండి. ఫస్ట్ మీ యొక్క ఇండస్ట్రీ రిలేటెడ్ స్పెసిఫిక్ డొమైన్ నాలెడ్జ్ అన్నది పెంచుకొని లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉంటూ రిలేటెడ్ జర్నల్స్ అయ్యి చదవడం, టైం టు టైం అప్డేట్ అవ్వడం, ప్రొఫెషనల్స్ని మీట్ అవ్వడం అన్నది చేయాలి. ఎప్పటికప్పుడు వర్క్షాప్స్, సింపోజియమ్స్, కాన్ఫరెన్స్లు అన్నవి అటెండ్ అవ్వాలి. దాంతోపాటుగా లింక్డ్ఇన్లో ప్రొఫెషనల్స్ అందరినీ కనెక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు పరిచయాలు అనేవి పెంచుకుంటూ ఉండాలి. ఇవి మీకు ఎప్పటికైనా సరే మంచి పేమెంట్ వేస్తుంది అన్నమాట కెరీర్ పరంగా. సో ఇవైతే మాత్రం మిస్ కాకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ నెక్స్ట్ ఇంకే టైప్ ఆఫ్ వీడియోస్ కావాలని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా దాని మీద టాపిక్ వీడియో రిలేటెడ్ అయితే చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, జై హింద్.